హాయ్ గైస్, ఇక్కడ మీరు చూస్తున్న కోడి తల లేకుండా 18 నెలలు బ్రతికిందంట. అండ్ దీని పేరు మైక్. ఒకవేళ మీకు డైమండ్ దొరికితే అది రియల్ డైమండా లేక ఫేక్ డైమండ్ అని తెలుసుకోవాలంటే దానిని ఎక్స్రే తీయించండి. ఒకవేళ అది ఎక్స్రేలో కనపడకపోతే అది రియల్ డైమండ్, అండ్ కనిపిస్తే అది ఫేక్ డైమండ్ అంట. గుడ్డులో ఏ, డి, ఈకే అండ్ బి కాంప్లెక్స్ ఇలా అన్ని విటమిన్స్ ఉంటాయి, ఒక్క సి విటమిన్ తప్ప. లీప్ ఇయర్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఇది అందరికి తెలుసు. అయితే ఒక సంవత్సరంలో 365 రోజులు మాత్రమే కాదు, 6 గంటలు ఎక్స్ట్రా ఉంటాయి. అంటే ఒక సంవత్సరానికి 365 రోజులు 6 గంటలు ఉంటాయి. ఇలా 4 సంవత్సరాలకు ఉంటుంది. ఇలా 2020 నుంచి 2024 వరకు 4 సంవత్సరాలలో 6 గంటలు ఉంటాయి. 4 ఇంటూ 6 చేస్తే 24 గంటలు వస్తుంది, అంటే ఒకరోజు. ఆ ఒక్కరోజు ఫిబ్రవరి 29th. దీనినే లీప్ ఇయర్ అంటారు. మనకు 2024లో 29 డేస్ వచ్చాయి, అందుకే ఇది లీప్ ఇయర్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఫస్ట్ కోకోకోలా బాటిల్, అండ్ దీనిని 1894లో లాంచ్ చేశారు. అంతేకాదు, ఇందులో 3.5 గ్రామ్స్ ఆఫ్ కొకైన్ ఉండేదంట. చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు మన కళ్ళు సేమ్ సైజ్ ఉంటాయంట. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు బిల్ హాస్ట్. ఇతను చాలా సంవత్సరాలుగా స్నేక్ వెనమ్ను ఇంజెక్ట్ చేయించుకున్నాడు. ఇలా ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడానికి ఇలా చేశాడంట. అంతేకాదు, ఇతను పాము కరిచిన వ్యక్తికి బ్లడ్ డొనేట్ చేశాడంట. అండ్ ఇతను 100 సంవత్సరాలు బ్రతికాడంట. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ స్కార్పియన్ వెనమ్. ఇది ఒక గెలన్ ధర $39 మిలియన్ ఉంటుందంట. ఒక గెలన్ అంటే 3.785 లీటర్స్. ఇక్కడ మీరు చూస్తున్నది మనకు ఇంజెక్ట్ చేసిన హోల్, అండ్ ఇది మైక్రోస్కోప్లో ఇలా కనిపిస్తుంది. మనం 2 భయాలతో పుడతామంట. ఒకటి పడిపోతామనే భయం, రెండోది పెద్ద పెద్ద శబ్దాలంటే భయం. ఇంకా మిగిలిన భయాలన్నీ కూడా మధ్యలో వచ్చాయంట. ఒకవేళ ఫిలిప్పీన్స్ ఐలాండ్లో ఒక రోజు చొప్పున స్పెండ్ చేసుకుంటూ పోతే అక్కడున్న ఐలాండ్స్ అన్ని చూడడానికి 21 సంవత్సరాలు పడుతుందంట. హమ్మింగ్ బర్డ్ల గుండె నిమిషానికి 1260 సార్లు కొట్టుకుంటుందంట. అంటే ఒక సెకండ్కి దాదాపు 20 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజులో 5 నుంచి 10 పాటలు వినడం వల్ల మెమొరీ పవర్ అండ్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతాయి. అంతేకాదు, 80% ఆఫ్ డిప్రెషన్ కూడా తగ్గుతుందంట. ఒకవేళ అమెరికాలో ఉన్న మన ఇండియన్ సైంటిస్ట్, డాక్టర్స్, ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ మ్యాన్లు కనుక మన ఇండియాకి తిరిగి వస్తే అమెరికా ఇప్పుడున్న దాంట్లో సగం పవర్ను కోల్పోతుందంట. చైనాలో అన్ని స్కూళ్ళల్లో లంచ్ బ్రేక్ తర్వాత 20 మినిట్స్ నిద్రపోవడానికి బ్రేక్ ఇస్తారంట. ఎందుకంటే నిద్ర తర్వాత బ్రెయిన్ ఫ్రెష్గా అండ్ ఖాళీగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు దేనినైనా ఈజీగా నేర్చుకోవచ్చని 20 మినిట్స్ స్లీప్ బ్రేక్ పెట్టారంట.